నమస్తే అండి. నేను ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చాలా మంచిది ఆరోగ్యానికి. పిల్లలకైనా, గర్భవతులకైనా, బాలింతలకైనా చాలా మంచిది. ఇవి రోజు డ్రై ఫ్రూట్స్ తినమంటే, నానబెట్టినవి తినమంటే ఇష్టపడరు పిల్లలు. ఇలా చేసి పెట్టినట్లయితే తొందరగా ఇష్టపడతారు. స్కూల్ నుంచి వచ్చిన వెంబడే కూడా తింటారు. స్నాక్స్ కూడా పెట్టొచ్చు. పొద్దుతిరుగుడు గింజల్ని కొంచెం నెయ్యి వేసి బాగా వేయించుకోవాలి. ఇది గోందు అంటారు. ఈ గోందును నెయ్యిలో వేయించుకుంటే ఇలా అవుతున్నాయి. నెయ్యిలో వేయించుకొని పెట్టుకోవాలి. గుమ్మడి గింజలు, జీడిపప్పును కూడా చిన్న చిన్న కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో చాలాసేపు వేగనివ్వాలి. తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి కాబట్టి కొంచెం దూరగా వేయించుకోవాలి. ఈ ఖర్జూరాలు అన్నీ 100 గ్రాములు అయితే సరిపోతుంది. ఖర్జూరాలు కూడా 100 గ్రాములు అయితే సరిపోతుంది. బెల్లంతో కూడా చేయొచ్చు, కానీ ఖర్జూరాలు ఆరోగ్యానికి మంచిది కాబట్టి రక్తహీనత తగ్గిస్తుంది. గర్భవతులకైనా, పిల్లలకైనా హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది కాబట్టి ఈ ఖర్జూరాలు వేసుకుంటే చాలా మంచిది. ఈ ఖర్జూరాలని సీడ్స్ లేనివి తెచ్చుకోవాలి. సీడ్స్ ఉంటే మాత్రం సీడ్స్ అన్నీ తీసేసి చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఇవి అలాగే వేస్తే మిక్సీ జారు పనిచేయదు. ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అలాగే గోందును కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ గోందును మాత్రం గర్భిణీ బాలింతలకి వేయాలి. కర్బూజా గింజలు, బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఈ గోందుని ఇలా మిక్సీ చేసుకున్న ఈ మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. బరకగా ఉంటే పంటికి గట్టిగా వస్తుంది కాబట్టి ఇది చాలా గట్టిగా ఉంటుంది. మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు, సీడ్స్ అన్నీ చేసుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. బాదాము, కర్బూజా గింజలు, పొద్దుతిరుగుడు, గుమ్మడి గింజలన్నీ ఇలా మిక్సీ చేసుకోవాలి. బాదాము, జీడిపప్పు మాత్రం కొంచెం బరకగా చేసుకోవాలి. పంటి కిందికి వస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది కాబట్టి పంటి కిందికి నములుతుంటే కొంచెం బాగుంటుంది. ఇలా మిక్సీ జార్లో మెత్తగా అయిన తర్వాత పొడులన్నీ మెత్తగా చేసుకున్న తర్వాత ఖర్జూర కూడా మెత్తగా చేసుకొని కలుపుకోవాలి. కొంచెం పక్కకు తీసి పెట్టుకోవాలి పిల్లలకి గోందు వేయకముందు. ఈ తర్వాత ఇంట్లో గోందు వేసుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఖర్జూర సరిపోకపోతే, గోందు వేస్తున్నాం కాబట్టి ఖర్జూర సరిపోకపోతే ఇలా కలిపినప్పుడు కొంచెం లడ్డు సరిగా రాదు, కొంచెం వేసుకోవాలి. ఖర్జూరాలు కొంచెం వేసుకున్నట్లయితే లడ్డు మంచి కట్టనీకి వస్తుంది. కొంచెం నెయ్యి అయినా సరే, ఖర్జూరాలు అయినా సరే వేసుకొని బాగా కలుపుకొని అన్ని లడ్డూలు ఇలానే తయారు చేసుకోవాలి. చిన్న చిన్ననే కట్టుకోవాలి. అడిగినప్పుడల్లా పిల్లలకి ఇవ్వనీకే వీలవుతుంది. ఇలా అన్ని లడ్డూలు ఇలా తయారు చేసుకోవాలి. పిల్లలకి సపరేట్గా ఈ తల్లులకు, గర్భిణీ బాలింతలకి పాలు వస్తాయి కాబట్టి గర్భిణీలకు ముందుగా తినిపించినట్లయితే పాలు బాగా పడతాయి. బాలింతలకు మాత్రం తప్పకుండా చేసి పెట్టాలి. ఇవి బాలింతలకి పాలు పడడానికి వీలుంటుంది. ఈ గోందుతో తయారు చేసినవి ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టుకొని భద్రపరచుకోవాలి. ఈ వీడియో మీకు